హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు బ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి కువైట్లో ఫిబ్రవరి 25-26 నేషనల్ డే, లిబరేషన్ డే అనే 2 days సెలబ్రేట్ చేసుకుంటారు వీళ్ళు. సో వీళ్ళైతే ఎక్కువ ఎక్కడైతే సెలబ్రేట్ చేసుకుంటారో ఆ ఏరియాకి వెళ్తాం మీ ఫ్రెండ్స్తో కలిసి. అక్కడికి వెళ్ళి చూపిస్తాను వీడియోలో. వీళ్ళు ఎందుకు లిబరేషన్ డే గురించి జరుపుకుంటారు, ఎందుకు నేషనల్ డే, వీళ్ళకి నేషనల్ డే ఎప్పుడు వచ్చిందో మనం అన్నీ వివరిస్తాం వీడియోలో. చెప్పు, ఆడ కనిపించేటి ఏముంటుంది? అబ్రాజ్ టవర్స్ కదా, లిబరేషన్ టవర్స్. లిబరేషన్ టవర్ కాదు, ఇవి కాదు. ఇవి యాక్చువల్లీ కట్టింది వాళ్ళ పర్పస్ వచ్చేసి వాటర్ కోసం. అవునా? లిబరేషన్ స్టాప్ చేయాలి జస్ట్ అట్. ఓకే, ఇది మొత్తం రోడ్డు, గల్ఫ్ రోడ్ చూడు, బీచ్ మిడ్ అంతా ఈ బండ్లో వచ్చినామా, వెళ్తున్నాం. వీటిని కువైట్ టవర్స్ అంటారు అనమాట. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తాము, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ సముద్రం పడతాం అనుకొని బీచ్ చూడండి. ఈరోజు వచ్చేసి 26 వీళ్ళ లిబరేషన్ డే. ఇది వాకింగ్ ట్రాక్ అనమాట. ఈవినింగ్ అయితే ఇక్కడ ఫుల్గా అందరూ వాక్ చేస్తుంటారు చూడండి. ఈరోజు అది కాక పబ్లిక్ హాలిడే, ఫిబ్రవరి 26. మొత్తం వాకింగ్ ట్రాక్ ఆ టవర్స్ కాడికి. వెదర్ కూడా బాగా మీడియం వెదర్ అనమాట. అంత చలి లేదు, అంత వేడి లేదు. షరక్, ఇది షరక్ అనే సిటీ అనమాట. అన్నీ కలిసి ఉంటాయి, క్యాపిటల్ అది. ఇప్పుడైతే ఆ బ్రిడ్జ్ కాడికి ఆడికైతే వెళ్తున్నాము చూడండి. ఇది బీచ్ క్లీన్గా ఉన్నాయి, ఇక్కడ వాటర్ కూడా బాగా క్లీన్గానే ఉన్నాయి. చాలా దగ్గరికి వచ్చేసాము. ఇక్కడికి వెళ్తాము. ఫస్ట్ ఇక్కడ అయిపోతున్నాయి. ఇది సముద్రము. ఇక్కడికి యాక్చువల్లీ చిన్న పాయలాగా వస్తుంది అనమాట, అందుకే పెద్ద అలలు కూడా ఉండవు. ఇది ఒక చిన్న బ్రిడ్జ్ వాటర్ మధ్యలో. వచ్చేయండి బా. కనపడుతుంది దీంట్లో చేపలు కనపడదు. టవర్లు కనపడదు బాగా. ఫోటో తెచ్చావా? ఒకటే నీళ్ళు కాదు, స్టాప్ చేసి 17 Pro అయితే ఎక్సలెంట్గా వస్తుంది. 17 Pro జూమ్ అయితే దగ్గర ఉన్నట్టే ఉన్నదా? 17 Pro చూడు, జూమ్ చేసినాం. ఇది లాస్ట్ క్లీన్ కనిపిస్తున్నాయి. లాస్ట్కి వెళ్ళినాము, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం రిటర్న్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాము ఇప్పుడు. చూడండి ఎంత రష్గా ఉందో. మొత్తం కువైట్ ఫైర్ ఫోర్స్, అంబులెన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈరోజు బిగ్ ర్యాలీ ఉంటుంది, లిబరేషన్ డే, పబ్లిక్ హాలిడే. దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. చూడండి మొత్తం ఫైర్ ఫోర్స్, అంబులెన్స్. అంటే ఏదన్నా బిగ్ ర్యాలీ ఉంటుంది కదా, ఏదైనా జరిగితే ఇమీడియట్గా రెస్పాండ్ కావడానికి మొత్తం అన్ని పార్క్ చేస్తున్నారు అనమాట. సేఫ్టీలో మాత్రం నెంబర్ 1గా ఉంటుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాము. మొత్తం పోలీసు గుర్రాలు, ఇవి కూడా పరేడ్లో పాల్గొంటాయి ఈరోజు ఈవినింగ్. అన్ని బ్లాక్ కలర్స్ అనమాట. ఇది చూడు, ఇది పడవ. ఇక్కడ కూడా సెక్యూరిటీ అనమాట. సో జస్ట్ ఇది ఆఫ్టర్నూన్. ఇప్పుడే ఎట్టుందంటే క్రౌడ్. ఈవినింగ్ అయితే మామూలుగా ఉండదు, లోకల్స్ అంతా విజిటర్స్తో. ఇక్కడికి ఇక్కడ 3 టవర్లు ఉండవచ్చు. వీటిని కువైట్ టవర్స్ అనమాట, ఐకానిక్ టవర్స్. వీళ్ళ కరెన్సీ నోట్ల పైన కూడా ఉంటాయన్నమాట అవి. సో ఇక్కడైతే కువైట్ పోలీసు వాళ్ళ వెహికల్స్ ఎగ్జిబిషన్ పెట్టారు, గన్స్ చూడొచ్చు. బుల్లెట్లు, ముందు కూడా సామాగ్రి ఇప్పుడు రెడీ చేస్తున్నారు మొత్తం ఈవినింగ్కి ఎగ్జిబిషన్ అనమాట. ఇవన్నీ మిలిటరీ వెహికల్స్ చూడొచ్చు. ఆడ ఫోటోలు తీసుకోవాలా. పడవలు డెకరేషన్ చేసి పెట్టారు ఇక్కడ టవర్స్ దగ్గరే. చూడుతున్నాయి కదా కరెన్సీతో, కువైట్ కరెన్సీతో పడవలు.
సరే వచ్చేసి 1970 స్టార్ట్ చేస్తే 1976 వరకు దీని నిర్మాణం జరిగింది 3 టవర్లో. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పెద్దది 187 మీటర్లు, రెండోది వచ్చేసి 147 మీటర్లు. ఆ చిన్నగా పోల్ లాగా ఉంది, దాని పొడవు వచ్చేసి 113 అంటే 113 మీటర్స్ అనమాట ఈ పొడవు. మొత్తం 6 ఏళ్ల పాటు దీన్ని కన్స్ట్రక్షన్ చేయాలి. యాక్చువల్గా ఈ పర్పస్ వచ్చేసి వాటర్ స్టోరేజ్ కోసం చేశారు. బట్ రాను వచ్చేసి ఇది కోవిడ్ ఐకాన్ టవర్ వేసాయి. కరెన్సీ ముందు కూడా ఈ టవర్స్ పిక్చర్స్ ఉంటాయి. ముందు దగ్గర ఉందా వెనకల పక్క ఉన్నావుతా చూడచ్చు దగ్గర నుంచి. ఇది వచ్చేసి ఫస్ట్ టవర్, ఇది 187 మీటర్స్. దాని పక్కది చిన్నది, అది 147 మీటర్స్. ఈ మధ్యలో పోల్లాగా ఉంది చూడ 113 అనమాట, 113 మీటర్స్. యాక్చువల్లీ దీని పర్పస్ వచ్చేసి వీళ్ళు వాటర్ కోసమని, వాటర్ స్టోరేజ్ కోసమని దీన్ని నిర్మించారు. బట్ స్లోగా అవి ఐకాంటర్స్ అయిపోయాయి అనమాట. ఆ మధ్యలో రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, బట్ ఇప్పుడు అనుమతి లేదు, లిబరేషన్. సో ఇవి 6 ఏళ్ళ పాటు నిర్మించారు అనమాట. 1970లో స్టార్ట్ చేస్తే 76లో అయిపోయాయి అనమాట వీటి హిస్టరీ. అది ఇది డౌన్ సైడు. ఇవి కోవైట్ టవర్స్, వెల్కమ్ టు కోవైట్ రెస్టారెంట్. లోపల రెస్టారెంట్లు ఉన్నాయన్నమాట ఇవి. చూడండి ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి, కాఫీ షాప్స్. ఆ పైన ఉంటాయి కదా మామూలుగా రౌండ్గా, అక్కడ రెస్టారెంట్లు ఉన్నాయి. చూడండి ఇది వాకింగ్ ట్రాక్, దీని చుట్టూ అక్కడ సముద్రము. ప్రస్తుతానికైతే లోకల్స్ కన్నా పక్కన ఎక్స్పర్ట్స్ ఎక్కువ ఉన్నారు అన్నమాట. విజిట్స్ వావ్, 6 ఏళ్ళు పట్టింది వీటి కన్స్ట్రక్షన్ అనమాట. 1970లో స్టార్ట్ చేశారు. చూడండి దగ్గరగా ఎంత క్లియర్గా వస్తుందో, ఈ దగ్గరగా అనమాట. నేను హిందీ నుంచి కోట్లో ఉన్నా కానీ ఇక్కడ రావడం రెండోసారి మూడోసారి అంతే. జస్ట్ ఇది సముద్రము, ఇవి ఐకానిక్ టవర్స్, కోవైట్ టవర్స్. రిలాక్స్ మోడ్లోనూ కూర్చున్నాం అనమాట. చూడొచ్చు మొత్తం వీళ్ళంతా విజిటర్స్ అనమాట. ఈవినింగ్ అయితే మామూలుగా ఉండదు, చెప్పాను కదా ఆల్రెడీ. ఈరోజు లిబరేషన్ డే. లిబరేషన్ డే అంటే ఏంటి, నేషనల్ డే అంటే. నేషనల్ డే అంటే ఇండిపెండెన్స్ డే, లిబరేషన్ డే అంటే గల్ఫ్ వార్ తర్వాత వీళ్ళు ఇరాక్ యొక్క ఇన్వాజన్ నుంచి బయటపడి, వాళ్ళ యొక్క దురాక్రమణ నుంచి బయటపడి వీళ్ళ ల్యాండ్ని వీళ్ళు పూర్తిగా వాళ్ళు చేదిచ్చుకున్నారు ఇరాక్ నుంచి అమెరికన్ సపోర్ట్స్తో. సో దాన్ని వీళ్ళు లిబరేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుని ఈ 2 రోజులని యాక్చువల్లీ ఫిబ్రవరి మంత్ అంతా సెలబ్రేట్ చేసుకుంటారు. మొత్తం వీళ్ళ జెండాలతో రోడ్లు, టవర్స్, పబ్లిక్ ప్లేసులు. అండ్ ఈ 25-26 చేసి వీళ్ళు ఈవినింగ్ టైము ఇలా బీచ్ పోయినా ఈ టవర్స్ దగ్గర మొత్తం గల్ఫ్ రోడ్ దగ్గర వీళ్ళు వచ్చేసి పరేడ్ నిర్వహించుకుంటారు అనమాట, ర్యాలీ మాదిరి అందరూ వచ్చేసి కోయటం. సో ఇది వచ్చేసి డిఫరెన్స్ నేషనల్ డే, లిబరేషన్ డే అనమాట వీళ్ళు ఎక్కువ జరుపుకునేది. గాయస్ ఇది వచ్చేసి యూట్యూబ్లో పెడతాను, ఎంజాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక్కడ బిగ్ స్క్రీన్ అయితే సెట్ చేశారు. సో లిబరేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అవన్నీ వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తారనమాట ఈవినింగ్. సో మనం అందాక ఉండం కాబట్టి వెళ్ళిపోతున్నాం. చూడొచ్చు కోవిడ్ పోలీస్ పరేడ్ అనమాట గుర్రాల మీద. కువైట్లో బహర్ అంటే సముద్రం అని, అంటే అరబీలో బహర్ అంటే సముద్రం. ఆల్రెడీ క్రౌడ్ చాలా పెరిగింది, మేము వచ్చినప్పటికి ఇప్పటికీ స్టార్ట్ అయ్యారు. లోకల్ వాళ్ళు కూడా ఎక్కువ వస్తున్నారు అనమాట. ఇప్పుడు అంతా మిక్స్ ఉన్నారనమాట, ఎక్స్పర్ట్స్, లోకల్స్, ఇక్కడ పోలీస్. సో ఈ కోవిడ్ టవర్స్ టూర్ ఆల్మోస్ట్ ముగిసింది. మేము వెళ్ళిపోతున్నాం వేరే చోటికి, అక్కడ కూడా వీడియో తీసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎంజాయ్. నా వీడియో నచ్చితే like, share, comment and subscribe. Don't forget guys.